జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్. సర్వసాధారణంగా తల్లులు పిల్లల మధ్యలోని గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది టీనేజ్ వచ్చినప్పటికీ. మనకి టీనేజ్ పిల్లల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో తెలియదు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. వాటిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పిల్లలతోని ఎలా సంభాషించాలి, వాళ్ళతోని ఎలా కమ్యూనికేట్ చేయాలి, టీనేజ్ పిల్లల నుంచి మనకి ఆన్సర్స్ రావాలి అంటే మనం ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది తెలుసుకున్నాం. మీలో ఎవరైనా కూడా మీ టీనేజ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్కూల్ ఎలా జరిగింది అని అడుగుతున్నారంటే అది వెంటనే ఆపేసేయండి. ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం అట్లా అడగడం వల్ల మనకి వచ్చే సమాధానం ఎట్లా ఉంటుందంటే బాగుంది లేదా సరే అని చెప్పి వెంటనే వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసేసుకోవటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మనకి వాళ్ళ రోజు అనేది ఎలా గడిచింది అది తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇంకా బెటర్ కమ్యూనికేషన్ వాళ్ళ నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మనం అడిగే ప్రశ్నలు కూడా చాలా క్లియర్గా క్లారిటీతోని ఉండాలన్నమాట. ఉదాహరణకి, నీ రోజు ఇవాళ ఎలా ఉంది, స్కూల్లో ఏదైనా మంచి విషయాలు ఏమైనా జరిగినాయా అని అలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల, ఇలాంటి క్వశ్చన్ అడగడం వల్ల ఏమవుతుంది అంటే ఒకసారి వాళ్ళు రోజునంతటిని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. మంచిగా జరిగిన విషయం ఏంటి అనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. రెండవది, నీకు ఏమైనా కష్టంగా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసినవి ఉన్నాయా, నువ్వు వాటిని ఎలా ఎదుర్కొన్నావు అని అడగడం వల్ల మనకి ఏంటంటే వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఓహో, నీకు ఇంత కష్టం వచ్చినా కూడా నీ అంతటి నువ్వు సొల్యూషన్ అనేది కనుక్కొని పైకి వచ్చావు, వెరీ గుడ్, అలాగా ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా చేయటం వల్ల దీన్ని ఏమంటారంటే రెసిలియన్స్ అన్నమాట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, వాళ్ళు రెసిలియన్స్ అనేది పెంచుకుంటారు. రెసిలియన్స్ అంటే ఎన్నిసార్లు పడినా కూడా మళ్ళీ పైకి లేవగలిగే శక్తి, దాన్ని రెసిలియన్స్ అంటారు. ఇంకా మూడవది, నీకు ఏమైనా కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం చేశారా, వాటితో ఏం సంభాషించావు, లేదా నీ టీచర్స్ ఏమైనా కొత్త విషయాలు అనేవి తెలుసుకున్నావా, ఇట్లాంటివి అడగటం వల్ల మనం వీటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం అనమాట. సో మనం స్కూల్ ఎలా ఉంది అండ్ డైరెక్ట్ గా ఒక చిన్న క్వశ్చన్ లో అడిగినట్టయితే కనుక వాళ్ళకి ఆన్సర్ ఏమి ఇయ్యాలో కూడా తెలీదు. మనం ఇలాంటి క్వశ్చన్స్ అడగటం వల్ల వాళ్ళకి ఆలోచన కూడా వస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం, టైం అనేది ఇస్తున్నాం. టైం ఇచ్చి వాళ్ళు ఆలోచించే శక్తిని పెంచుతున్నాం. ఓహో, నా రోజులోని ఇట్లా జరిగింది, వాళ్ళ డేని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి కాన్వర్సేషన్ అనేది బెటర్ గా మనం మాట్లాడచ్చు. అయితే కొన్ని టిప్స్ ఉన్నాయి. పేరెంట్స్ ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా కొన్నిసార్లు మనకి ఆన్సర్స్ రాకపోవచ్చు. ముందు మనం పేషెన్స్ అనేది పెంచుకోవాలి. వెంటనే మనం ఒక క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్ వచ్చేయాలి, మళ్ళీ వాళ్ళు టీనేజ్ పిల్లలు ఆన్సర్ ఇవ్వకపోతే మనకు కోపం వస్తూ ఉంటుంది తల్లిదండ్రులకి. అట్లా కాకుండా మనం పేషెన్స్ అనేది పెంచుకోవాలి. వాళ్ళకి కొంత టైం అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎట్లాగా ప్రాసెస్ చేసుకుంటారనమాట. అంటే మనం అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ ఒకసారి వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు ఎట్లా ఉంది రోజు అనేది ఈ మొత్తం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి మనం ఆ టైం అనేది ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే యాక్టివ్ లిస్నింగ్. ఇది వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే మైండ్ఫుల్ లిస్నింగ్ అంటే ఏంటి అనేది అలా జనరల్ గా మాట్లాడుకున్నాం. కానీ మీ పిల్లలు ఎవరైనా నేను చెప్పేది ఎందుకు వినట్లేదు నువ్వు అని ప్రశ్నించారా? అట్లా ప్రశ్నించినట్టయితే కనుక మీలోని యాక్టివ్ లిజనింగ్ అనేది లేదు. యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటి? ఉదాహరణకి, ఒక వ్యక్తి మీతో సంభాషించినప్పుడు మీ కాన్సంట్రేషన్ అంతా వాళ్ళపైనే ఉండాలి. కంటి చూపుతోని కాంటాక్ట్ అనేది ఉండాలన్నమాట. అంటే మీ కంటి చూపు వాళ్ళ కంటి చూపు కాంటాక్ట్ లో ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ఎదుట వ్యక్తికి కూడా మనం గౌరవం ఇస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఓహో, నేను చెప్పింది వింటున్నారు అని ఉంటది. సర్వసాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పిల్లలు ఏదైనా మాట్లాడినా కూడా మనం ఏదో పని చేసుకుంటూనో లేదా మొబైల్ చూసుకుంటూనో, తల్లులు అయితే వంట చేస్తుండో వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు కూడాను మనం మన పని మనం చేసుకుంటాం. ఓకే, విన్నాను, వెళ్ళు, తర్వాత చూద్దాం ఆ సంగతి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇలా కాకుండాను మీరు వాళ్ళతోని మైండ్ఫుల్ లిజనింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి కూడాను ఓహో, ఒక రెస్పెక్ట్ అనేది కావాలి. ప్రతి మనిషికి కావాలి. అది పిల్లలైనా అవ్వండి, పెద్దలైనా అవ్వండి. సో మనం ఎప్పుడైతే ఈ మైండ్ఫుల్ లిజనింగ్ అనేది పాటిస్తామో సో మనకి పిల్లలు అనేది కూడా మనం చెప్పేది వాళ్ళు వినిపించుకుంటారనమాట.
సో ఇలాగ మనం కొన్ని టిప్స్, చిన్న చిన్న టిప్సే కానీ రోజువారీలోని చిన్న చిన్న ఈ చేంజెస్ అనేవి ఫాలో అవ్వటం వల్ల మనం అడిగే విధానం, ఎలాంటి సమయంలో అడుగుతున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కామ్‌గా పీస్‌ఫుల్ స్టేట్‌లో వాళ్ళు ఉన్నప్పుడు, లేదా రాత్రి నిద్రపోయే ముందు అయినా, మీరు భోంచేసే సమయంలో అయినా, ఇట్లాంటి టైంలోని ఇలాంటి కాన్వర్సేషన్స్ అనేది చేయటం వల్ల మీరు ఏమవుతుంది వాళ్ళతోని కమ్యూనికేషన్ అనేది బాగా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ స్నేహితులు కానీ ఏదైనా కూడాను. సాధారణంగా మనం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే, మనం అడిగిన వెంటనే మనకి ఆన్సర్ రాదు. మనం ఇంకా తిరిగి అరవటం కానీ, ఏదైనా నేను అడుగుతుంటే నువ్వు ఆన్సర్ చేయట్లేదు ఎందుకు అని, ఇట్లా తిరిగి మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోలేకపోయాం. సో, మనకి టీనేజ్ పిల్లలతోని కానీ, చిన్న పిల్లలతో కానీ, ఎవరితో అయినా సరే కమ్యూనికేషన్ అనేది బెటర్‌గా ఉండాలి అంటే, మనం ముందు ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండాలి. మనం సర్వసాధారణంగా టీనేజ్ పిల్లలు వచ్చినప్పటికీ మనకి తల్లులకి ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనం ఎంత మాట్లాడినా కూడా వాళ్ళ నుంచి మనకి సమాధానం అనేది మనకి వినపడదు. ఒక గోడతో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది మనకి. లేదా ఒక బండరాయితో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది? టీనేజ్ పిల్లలు ఎందుకు అలా చేస్తారు అంటే, అది మనకి వాళ్ళకి ఒక డిస్‌కనెక్షన్ అనేది ఏర్పడినప్పుడు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారనమాట. మనం వాళ్ళతోని ఆన్సర్స్ తెప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉంది వాళ్ళతోని? మీరు ఎక్కువ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారా? ఇన్‌స్ట్రక్షన్స్ అంటే నువ్వు కంటిన్యూయస్‌గా వాళ్ళు చేసే ప్రతి పనిలోని కనుక మీరు ఖచ్చితంగా వాళ్ళని ఇంటరప్ట్ చేస్తూ, "నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు? ఇట్లా ఎందుకు చేస్తున్నావు? దాన్ని ఇలా చెయ్యి, అలా చెయ్యి" అని కరెక్ట్ చేసినా గానీ, లేదా ఫస్ట్ ఓకే. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓకే. నువ్వు వాషప్ చేసుకొని వచ్చేసేయి. తర్వాత ఇది తిను, అది తిను, నెక్స్ట్ హోంవర్క్ చెయి, ఇది చెయి. ఇట్లా టూ మెనీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే చాలా ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళకి ఒకేసారి ఇవ్వటం వల్ల వాళ్ళు తీసుకోలేరు. ఇది కూడా ఒక కారణం అవుతుంది టీనేజ్ పిల్లలు కనుక మీ మాట వినకపోయినట్టయితే. అయితే దీన్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే, ఫస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం ఉంది. లేదా మీరు వాళ్ళతోని ఏదైనా ఒక ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ అయినా మీరు మాట్లాడడానికి వెళ్తున్నారు అంటే, ఫస్ట్ మీరు ఒక డీప్ బ్రీతింగ్ అనేది చేసుకొని, మీరు ఒక కామ్ ఇంకా బ్యాలెన్స్ స్టేట్‌లోని ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను నేనిక్కడ. ఉదాహరణకి మీరు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక రూమ్ అంతా చెత్త చేసేసారు. క్లీన్ చేయండి, క్లీన్ చేయండి, క్లీన్ చేయండి అని అట్లా ఒక 3 టైమ్స్ లేదా 5 టైమ్స్ 10 సార్లు చెప్పినా గూడా ఆ రూమ్ అట్లనే ఉంటది. వాళ్ళు క్లీన్ చేయరు. మీకు కోపం అనేది వస్తూ ఉంటుంది. సో, మనం ఏం చేయాలి అంటే వాళ్ళ దూరం నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకి వాళ్ళ పేరు పెట్టి పిలవడం. "ఆర్య, ఒక సెకండ్ ఇస్తావా? నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను." ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేస్తూ ఉండి వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. ఓకే. మనం పదే పదే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల ఓకే. చేస్తాను. చేస్తానమ్మా. కొంసేపు అయ్యాక చేస్తానమ్మా. ఇట్లాంటివి చెప్తూ ఉంటారు కానీ ఆ పని అనేది జరగదు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? పిల్లల దగ్గరికెళ్ళి వాళ్ళ పేరు పెట్టి అట్లా పిలిచి మాట్లాడటం వల్ల మనం వాళ్ళ అటెన్షన్ అనేది మన వైపు తిప్పుకుంటున్నాం అన్నమాట. వాళ్ళ ఫోకస్ అనేది మన వైపు తిరుగుతుంది. సో, సెకండ్ ఒక్కసారి ఒక ఇన్‌స్ట్రక్షన్ మాత్రమే ఇయ్యాలి. ఒకదానికన్నా ఎక్కువ ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యకూడదు. కొంచెం ఇక్కడ టాయ్స్ అన్నీ పడేసున్నాయి. లేదా నీ బట్టలన్నీ ఇట్లా పడేసున్నాయి. తీసి బిన్‌లో వేసి కొంచెం క్లియర్ చేస్తావా? ఇట్లా ఎంపతితోని మాట్లాడాలి. మూడవది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళకి ఒక చాయిస్ అనేది ఇవ్వండి. నువ్వు ఇప్పుడు చేస్తావా? లేదా కొంసేపు అయ్యాక వాళ్ళు ఏ పని చేస్తున్నట్టయితే ఆ పని అయినాక చేస్తావా? లేదా ఎంతసేపట్లో చేస్తావు అని మనం ఒక చాయిస్ అనేది వాళ్ళకివ్వాలి. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది? మనం వాళ్ళకి చాయిస్ ఇస్తున్నాం. సో, ఇక్కడ మనం ఇన్‌స్ట్రక్షన్ ఇయ్యట్లేదు. వాళ్ళు చెప్తారు గదా! మనకి ఆన్సర్ హాఫ్ అన్ అవర్ తర్వాతో, లేదా ఈ పని అయిపోయాక ఒక 10 నిమిషాల తర్వాతో, గంట తర్వాతో చేస్తానని. అప్పుడు మీకు సెకండ్ టైమ్ ఉంటది. ఆప్షన్ వాళ్ళకి వెళ్లి అడిగినప్పుడు. అప్పుడు మీరు వెళ్లి వాళ్ళతోని మాట్లాడి ఎందుకు చేయలేదు అని ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం చెప్పిన మాట వాళ్ళు వినాలి అంటే ఆ బౌండరీ అనేది సెట్ చేసుకోవాలి మనం. అంటే వాళ్ళు చేసినందుకు మనం వాళ్ళ ఎఫర్ట్స్‌ని అక్నాలెడ్జ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చేయకపోయినట్టయితే ఏమవుతుంది? చేయకపోవటం వల్ల వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనం క్లియర్‌గా చెప్పాలి.
అండ్ మనం సర్వసాధారణంగా చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం చాలా పెద్ద పెద్దవి చెప్తాం అనమాట. నువ్వు గానీ ఈ పని చేయకపోతే నేను నీకు టీవీ కట్ చేస్తాను, అది కట్ చేస్తాను. లేదా ఇప్పుడు పిల్లలు సాధారణంగా మొబైల్‌లోని అది ఐప్యాడ్‌లోని వాటిలో ఉంటారు. అవి తీసేసుకుంటాను. అవి చెప్పడం వరకే కానీ మనం నిజంగా చేయలేం. సో మీరేం చేస్తారో నిజంగా అవే చెప్పాలి బౌండరీస్ చెప్పినప్పుడు, కాన్సిక్వెన్సెస్‌గా చెప్పినప్పుడు. లేదా చెప్పినవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. సో, ఫాలో అవ్వటం వల్ల ఏంటి అంటే, వాళ్ళకి కూడా పిల్లల్లో కూడా ఒక భయం అనేది ఏర్పడతది. ఓకే. అమ్మ నాకు ఈ పని చేయమని చెప్పింది. ఇది గాని నేను చేయకపోతే ఇది తీసేసుకుంటుంది. సో, చెయ్యకపోవటం వల్ల వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ అనేవి ఎప్పుడు క్లియర్‌గా ఉంటాయో, వాళ్ళు ఆటోమేటిక్‌గా ఆ పని అనేది చేస్తారు. మనం ఇట్లా మనం చెప్పిన కాన్సిక్వెన్సెస్ మనమే ఫాలో అవ్వకుండా ఉండటం వల్ల, ఏముందిలే అమ్మ ప్రతిసారి ఇలాగే చెప్తది గానీ ఏం చేయదు. పర్లేదులే నేను ఎలాగో ఒక సారీ చెప్పేసి, ఎక్స్‌క్యూజ్ చెప్పేసి నేను అమ్మని మనాయించేస్తాను అన్న ఫీలింగ్ ఉంటదనమాట. సో, మనం చెప్పినట్టు మనకి పిల్లల నుంచి ఆన్సర్ రావాలి లేదా మనం చెప్పినవి వాళ్ళు వినాలి అంటే మనం ఈ పద్ధతి అనేది ఫాలో అవ్వాలి. సో, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? పిల్లల్లోని రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళ ఉండే ప్రదేశం వాళ్ళు నీట్‌గా ఉంచుకోవాలని లేదా వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి అని ఏదైనా కూడా. ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కనెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా పిల్లలతో మాట్లాడుతున్నామో దాని ప్రకారమే పిల్లలు కూడా మనతోని రివర్స్‌లో మాట్లాడుతూ ఉంటారు. మనం చెప్పింది చేసే కన్నా మనం చేసింది వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఉదాహరణకి మీరు కంటిన్యూయస్‌గా టాస్క్స్ ఒకదాని తర్వాత నువ్వు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అంటే ఒక రింగ్ మాస్టర్ లాగా ఉంటుందన్నమాట. ఎప్పుడు చూసినా అమ్మ ఏదో ఒక పని చెప్తూనే ఉంటది నాకు అని. కాబట్టి మనం ఆ పద్ధతి ఫాలో అవ్వకుండా టీమ్ లాగా అంటే మీరు, మీ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఒక టీమ్ లాగా ఒక కొలాబరేషన్ లోకి వచ్చి ఇద్దరు కలిసి మన ఇద్దరం కలిసి చేద్దాము అనింది మీరు అంటే వాళ్ళని ఇన్వైట్ చేయడం అంటే నేను ఇక్కడ ఏమన్నానంటే వాళ్ళతో పాటు కలిసి మన ఇద్దరం కలిసి చేద్దామా అని ఒక హెల్ప్ లాగా మీరు ఆఫర్ చేసి ఇద్దరు కలిసి చేసినట్టయితే మీకు బాండింగ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటి అంటే పిల్లలు మనం చెప్పిన మాటలు వింటారు. మనం ఒక గోడతో మాట్లాడుతున్నాము అన్న ఫీలింగ్ ఉండదు. మనం ఇలా చేయటం వల్ల మనకి వాళ్ళకి మధ్య బాండింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా కూడా తల్లులు ఇలాంటి ఈ ఇబ్బందులు గనుక ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు టీనేజ్ పిల్లలతోని కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎమోషనల్‌గా కానీ ఒక గ్యాప్ అనేది ఫార్మ్ అయింది. ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మీరు కింద ఉన్న ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో అందులోని మనం మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి.